ప్రజ్ఞ మరియు వైయక్తిక భేదాలు. ప్రజ్ఞ అనగానేమి? ఒక నిర్దిష్ట దశలో గతిక్రమమున్న లక్షణము అనుకున్న పని సాధించడానికి అవసరమైన సర్దుబాటు చేసుకునే శక్తి, ఆత్మవిమర్శన శక్తి ప్రజ్ఞ అని చెప్పినది ఆల్ఫ్రెడ్ బీనే ప్రకారం ప్రయోజకత్వంగా పనిచేయడం మరియు సరిగా విమర్శించగల సామర్థ్యం ప్రజ్ఞ. మెక్డగల్ ప్రకారం గత అనుభవాల ఫలితంగా సహజ ప్రవృత్తిని మెరుగుపరుచుకునే సామర్థ్యమే ప్రజ్ఞ. పియాజే ప్రకారం భౌతిక సామాజిక అవసరాలకు అనుగుణ్యతను కలిగి ఉండడమే ప్రజ్ఞ. అనుగుణ్యత అనేది కీలకమైన పదం పియాజేలో. అదేవిధంగా మెక్డగల్లో సహజ ప్రవృత్తి అనేటువంటిది ఒక కీలకమైన పదం. బీనేలో ప్రయోజకత్వంగా పనిచేయడం అనేటువంటిది ముఖ్యమైనది. అదేవిధంగా టర్మన్ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్. అమూర్త ఆలోచన శక్తియే ప్రజ్ఞ. వెస్లర్ ప్రయోజకత్వంగా పనిచేస్తూ సహజంగా ఆలోచించే సామర్థ్యమే ప్రజ్ఞ. బాగా చెప్తే మనము ఈఎల్ థారండైక్ అనేటువంటి అతను ప్రజ్ఞను 3 స్తంభాలుగా, కేవలం ఇది చింతన సామర్థ్యం కాదు, 3 దశలలో పనిచేసే శక్తి అని చెప్పాడు. థారండైక్ ప్రజ్ఞ యొక్క 3 మూల స్తంభాలు ఏమంటే అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ. మరి అమూర్త చింతనాన్ని వినియోగించుకోగల సామర్థ్యమే ప్రజ్ఞ అని చెప్పిండేది టర్మన్. ఇది చాలా ఇంపార్టెంట్. అమూర్త చింతనాన్ని వినియోగించుకోగల సామర్థ్యమే ప్రజ్ఞ అని చెప్పిండేది టర్మన్. దట్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటెలిజెన్స్ అని చెప్పిండేది. ఇది ఈఎల్ థారండైక్ చింతన సామర్థ్యం మాత్రమే కాదు, ఇది 3 దశల్లో పనిచేస్తుంది. 3 మూల స్తంభాలు ఉన్నాయని థారండైక్ వర్గీకరించాడు. ఒకటి అమూర్త ప్రజ్ఞ. అమూర్త ప్రజ్ఞ అంటే ఆలోచనలు అర్థం చేసుకొని సంఖ్యలు, పదాలు, ఇతర చిహ్నాల ద్వారా ప్రకటించే శక్తి. ఇవి కంటికి కనిపించనివి. ఏంటివి అంటే అక్షరాలు, పదాలు, గుర్తులు, సంకేతాలు. గణిత సమస్యలు సాధించడం కూడా అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్, అమూర్త ప్రజ్ఞ. వీళ్ళు కవి, శాస్త్రవేత్త, గణిత శాస్త్రజ్ఞుడు కూడా వీళ్ళంతా కూడా అమూర్త ప్రజ్ఞ కింద వస్తారు. తర్వాత యాంత్రిక ప్రజ్ఞ. యాంత్రిక ప్రజ్ఞ అంటే మెకానికల్ ఇంటెలిజెన్స్ లేదా కాంక్రీట్ ఇంటెలిజెన్స్. కంటికి కనిపించేవి అభ్యసించడం, గ్రహించడం, విషయాలను, యంత్రాలను నిర్వహించే శక్తి. ఆర్ట్స్ స్కిల్స్, ముఖ్యంగా వస్తువులను తయారు చేయడం, యంత్ర పరికరాలను ఉపయోగించడంలో నైపుణ్యమే యాంత్రిక ప్రజ్ఞ లేదా కాంక్రీట్ ఇంటెలిజెన్స్ లేదా మెకానికల్ ఇంటెలిజెన్స్ అంటాం. దీని కింద వచ్చేది మెకానిక్, వడ్రంగి, ఇంజనీర్, హార్డ్వేర్ ఇంజనీర్స్. తర్వాత చేతి వృత్తి పనులు చేసే వాళ్ళంతా కూడా దీని కింద వస్తారు. చేతి వృత్తులు పని చేసే వాళ్ళంతా కూడా దీని కింద వస్తారు. ఏది? యాంత్రిక ప్రజ్ఞ కింద వచ్చేటువంటి అంశం. కాబట్టి ప్రజ్ఞ అనేటువంటిది, ప్రజ్ఞ లబ్ధి అనేటువంటిది అనేక రకాలుగా ఉంటుంది. నెక్స్ట్ మెకానిక్కులు, చేతి వృత్తి పనిచేసేవాళ్ళు, అదేవిధంగా టెక్నీషియన్లు, క్రీడాకారులు, హార్డ్వేర్ ఇంజనీర్లంతా యాంత్రిక ప్రజ్ఞ కలిగి ఉంటారు. అదేవిధంగా సాంఘిక ప్రజ్ఞ కలిగిన వారు చూసినట్లయితే రాజకీయ నాయకులు, సంఘ సేవకులు, వ్యాపారవేత్తలు, కళాకారులు, డాక్టర్లు, సైకాలజిస్టులంతా కూడా సాంఘిక ప్రజ్ఞ కలిగి ఉంటారు. మరి ఈ అమూర్త ప్రజ్ఞను, యాంత్రిక ప్రజ్ఞను కొలవడానికి వీలవుతుంది, కానీ సాంఘిక ప్రజ్ఞను కొలవడానికి వీల్లేదు. సాంఘిక ప్రజ్ఞ అంటే ఏమంటే ఇతరులతో సత్సంబంధాలు నెలకొల్పగలిగే సామర్థ్యం. సమాజంలో మెప్పించడం అంటే ఒక రకంగా చూస్తే ఇతరులను తెలివిగా ఆకర్షించి మెప్పించగలిగేదే సాంఘిక ప్రజ్ఞ. తన వ్యక్తి చుట్టూ ఉన్న వారిని అర్థం చేసుకొని వారి భావాలకు జాగ్రత్తగా ప్రతిస్పందించి అనుకున్నది సాధించగలిగే సామర్థ్యమే సాంఘిక ప్రజ్ఞ. ఇతరులను ఒప్పించగలిగి, మెప్పించగలిగి, మానవ సంబంధాలతో తెలివిగా ప్రవర్తించే సామర్థ్యం కలిగిన వాళ్ళు ఎవరప్ప అంటే రాజకీయ నాయకులు, సంఘ సేవకులు, వ్యాపారవేత్తలు, కళాకారులు, డాక్టర్లు, సైకాలజిస్టులు. ఇది టెట్లో 24లో వచ్చింది. సేల్స్ మ్యాన్ తన కస్టమర్లను ఆకర్షించి ఒక వస్తువును వారి చేత కొనిపించడం.
దీన్ని ఏ ప్రజ్ఞ అంటారంటే సాంఘిక ప్రజ్ఞ. అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞను మాపనం చేసేదానికి ప్రజ్ఞా పరీక్షలు ఉన్నాయి, కానీ సాంఘిక ప్రజ్ఞను మాపనం చేయడానికి ప్రజ్ఞా పరీక్షలు లేవు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇంకా మనకు కొన్ని సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. ఇక్కడ సిద్ధాంతాలకు వెళ్ళేక ముందు వెస్టర్ యొక్క నిర్వచనం మరొకసారి చెప్పుకుందాం. సమగ్ర నిర్వచనం: ప్రజ్ఞ అంటే ప్రయోజకత్వంగా ప్రవర్తించడానికి, హేతుబద్ధంగా ఆలోచించడానికి, తన చుట్టూ ఉన్న పరిసరాలతో ఫలప్రదంగా మసలుకోవడానికి వ్యక్తికి అవసరమయ్యే సామర్థ్యమే ప్రజ్ఞ అని చెప్పారు. ఎవరు అంటే డేవిడ్ వెస్ట్లర్. మరి ప్రతిభకు అనేక రూపాలు. గార్డ్నర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం. గార్డినర్ యొక్క బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం చెప్తుంది. ఈ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంలో 9 అంశాలు ఉన్నాయి. ఒకటి భాష. భాష అనేటువంటిది సమర్థవంతంగా ఉపయోగించడము కవులు, న్యాయవాదులు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. తార్కిక, గణిత సంబంధమైనటువంటి ప్రజ్ఞ, తార్కికంగా ఆలోచించగలిగేవారు శాస్త్రవేత్తలంతా కూడా దీన్ని వాడుతూ ఉంటారు. అది ప్రాదేశిక ప్రజ్ఞ. శిల్పులు, ఆర్కిటెక్ట్లు ఎక్కువగా దీన్ని వాడుతూ ఉంటారు. గార్డినర్ యొక్క బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంలో మూడవది శిల్పులు, ఆర్కిటెక్ట్లు. తర్వాత శారీరక గతిశీల ప్రజ్ఞ. ఇది బాడీలీ కైనస్థెటిక్ అంటారు, శరీరాన్ని నియంత్రించడము. దాన్ని ఏమంటారు? క్రీడాకారులు, సర్జన్లు ఇందులో వస్తారనమాట. శారీరక గతిశీల ప్రజ్ఞకు సంబంధించి. సంగీతంలో అంటే స్వరపరచడం, ఆలపించడం. ఎవరు చేస్తారు ఇది? గాయకులు. తర్వాత అంతర్వ్యక్తిగత ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ని డెవలప్ చేసే ప్రజ్ఞ. ఇతరుల భావాలను అర్థం చేసుకునే వాళ్ళు, ముఖ్యంగా ఉపాధ్యాయులు, నాయకులు. తర్వాత వ్యక్తి అంతర్గత అంటే ఇంట్రాపర్సనల్, తనలోని భావాలను, బలాలను, బలహీనతలను తెలుసుకునే వాళ్ళే తత్వవేత్తలు, ఫిలాసఫర్స్ అనమాట. న్యాచురలిస్టిక్ నైసర్గిక ప్రజ్ఞ అంటే ప్రకృతిని, జంతువులను అర్థం చేసుకోవడము, పర్యావరణవేత్తలు. తర్వాత ఎగ్జిస్టెన్షియల్ అంటే అస్తిత్వ, అంటే జీవితము, మరణం వంటి తాత్విక విషయాల మీద ఆలోచన చేసే వాళ్ళే ఆధ్యాత్మిక గురువులు అనమాట. ఇట్లా గార్డినర్ ప్రతిపాదించినటువంటి బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంలో 9 ఉన్నాయి. ఒకటి భాష, రెండవది తార్కిక, గణిత, మూడవది ప్రాదేశిక, నాలుగవది శారీరక గతిశీల, ఐదవది సంగీత, ఆరవది అంతర్వ్యక్తిగత, ఏడవది వ్యక్తి అంతర్గత, ఎనిమిదవది నైసర్గిక, తొమ్మిదవది అస్తిత్వ. ఇంగ్లీష్లో చూసినట్లయితే ఫస్ట్ వన్ లింగ్విస్టిక్, సెకండ్ వన్ లాజికల్ అండ్ మ్యాథమెటికల్, థర్డ్ వన్ స్పేషియల్, ఫోర్త్ వన్ బాడీలీ కైనస్థెటిక్, ఫిఫ్త్ వన్ మ్యూజికల్, సిక్స్త్ వన్ ఇంటర్పర్సనల్, సెవెంత్ వన్ ఇంట్రాపర్సనల్, ఎయిత్ వన్ న్యాచురలిస్టిక్, నైన్త్ వన్ ఎగ్జిస్టెన్షియల్. ఇలాంటి ప్రజ్ఞలు కలిగి ప్రతిభకు ఇన్ని అంశాలు తోడ్పడతాయి అన్నమాట. అదేవిధంగా స్టెర్న్బర్గ్ త్రిబుద్ధి సిద్ధాంతం, ట్రయార్కిక్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటారు. ఫస్ట్ది అనుభవజన్య ప్రజ్ఞ. క్రియేటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. నూతన పరిస్థితులను ఎదుర్కోవడము, సృజనాత్మకంగా ఆలోచించడమే ఒక యాంగిల్ అనమాట. నెక్స్ట్ సందర్భోచిత ప్రజ్ఞ. వీళ్ళు స్ట్రీట్ స్మార్ట్స్ అంటాం. అంటే కాంటెక్స్చువల్ అండ్ ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తిస్తారు. రోజువారీ జీవితంలో బాగా సర్దుబాటు చేసుకుంటారు. నెక్స్ట్ ఘటనాత్మక ప్రజ్ఞ అంటారు. అంటే అనలిటికల్ ఇంటెలిజెన్స్ ఉండేవాళ్ళు. విశ్లేషణాత్మకంగా ఆలోచించే సామర్థ్యము, సమస్యలను విడగొట్టి పరిష్కరించే సామర్థ్యం, సమస్య పరిష్కార సామర్థ్యం. ఇలా ఉంటే ఘటనాత్మక ప్రజ్ఞ అంటారు దాన్ని. అనలిటికల్ ఇంటెలిజెన్స్ అంటారు. కాబట్టి స్టెర్న్బర్గ్ త్రిబుద్ధి సిద్ధాంతంలో 3 ఉన్నాయి: అనుభవజన్య ప్రజ్ఞ, సందర్భోచిత ప్రజ్ఞ, ఘటనాత్మక ప్రజ్ఞ. ఇంగ్లీష్లో క్రియేటివ్ ఆర్ ఎక్స్పీరియన్షియల్ ఇంటెలిజెన్స్, దెన్ కాంటెక్స్చువల్ అండ్ ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్, దెన్ అనలిటికల్ అండ్ కాంపోనెన్షియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఇది ట్రయార్కిక్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్. ప్రజ్ఞను కొలవడం ఎలా, ప్రజ్ఞను ఎలా కొలుస్తారు అనేటువంటిది గమనించినట్లయితే మనకు ఒక వ్యక్తి మానసిక వయస్సును శారీరక వయస్సుతో భాగించి వచ్చిన ఫలితాన్ని నోటిచే గుణించగా వచ్చే లబ్ధాన్ని ప్రజ్ఞాలబ్ధి అంటారు. దీంట్లో మానసిక వయస్సు అనే భావనని మొట్టమొదట ప్రతిపాదించింది ఎవరు అంటే బీనే.
స్టెర్న్ అనేటువంటి జర్మనీ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మొట్టమొదట ప్రతిపాదించారు ప్రజ్ఞాలబ్ధిని. సూత్రాన్ని సూచీని మొదట వాడుకలోకి తెచ్చిండేది ఎవరంటే టెర్మన్. ఎప్పుడు అంటే 1916లో. ఎట్లా అంటే స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞా మాపనిలో ఉపయోగించినాడు టెర్మన్. ఇది ప్రజ్ఞాలబ్ధి సూచికని వాడాడు. ప్రజ్ఞాలబ్ధి అంటే ఏమి అంటే ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు MA/CA ఇంటూ 100. MA అంటే మెంటల్ ఏజ్, CA అంటే క్రోనలాజికల్ ఏజ్. తెలుగులో ప్రజ్ఞాలబ్ధి ఈజ్ ఈక్వల్ టు మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100. మొట్టమొదట ఈ భావన మానసిక వయస్సు భావన ప్రవేశపెట్టింది బీనే. సూత్రాన్ని తయారు చేసిండే సూత్ర సృష్టికర్త IQ = MA/CA ఇంటూ 100 అనేది విలియం స్టెర్న్. ఆ సూత్రాన్ని స్టాన్ఫర్డ్ బినే మాపని పరీక్షల్లో వాడినటువంటి వ్యక్తి టెర్మన్. మరి ఇది దానికి సంబంధించినటువంటి సమాచారము. టెట్ 2024-25లో ఇది అడగడం జరిగింది. స్టెర్న్ అనేటువంటి జర్మనీ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మొట్టమొదట దీన్ని ప్రతిపాదించారు. స్టెర్న్ ఏమి చేశాడు? విలియం స్టెర్న్ సూత్రాన్ని సృష్టించిండేది ఆయనే అనమాట. నెక్స్ట్, అదేవిధంగా ఒక ప్రజ్ఞా పరీక్షల్లో నిష్పాదనను బట్టి నిర్ణయించే వయస్సే మానసిక వయస్సు. ఇది TRT 2019లో ఇచ్చాడు. ఒక ప్రజ్ఞా పరీక్షలో వ్యక్తి నిష్పాదనను బట్టి నిర్ణయించేదే మానసిక వయస్సు. అంటే మానసిక వయస్సు అంటే ప్రజ్ఞా పరీక్షలో వ్యక్తి ఏదైతే పర్ఫార్మెన్స్ చూపిస్తారో దాన్నే మనం మానసిక వయస్సు అంటే అదే. తర్వాత ఒక విద్యార్థి శారీరక వయస్సు 15, మానసిక వయస్సు 12 అయితే వాళ్ళ ప్రజ్ఞాలబ్ధి ఎంత అంటే IQ = 12/15 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 80. 80 ఉంటే కనుక స్లో లెర్నర్స్. మనకి ఇక్కడ ప్రజ్ఞాలబ్ధిది ఒక పట్టిక ఉంది. ఆ పట్టికలో ఎవరు ఏమి అనేటువంటిది ఉంది. అంటే ఏ ప్రజ్ఞాలబ్ధి ఉంటే వాళ్ళు దేనికి చెందుతారు అనేటువంటిది మనకు ఇవ్వడం జరిగిందనమాట. ఆ ప్రజ్ఞాలబ్ధిని బట్టి వాళ్ళు ఎటువంటి ప్రజ్ఞ కలిగి ఉన్నారు, వాళ్ళు దేని కింద వస్తారు అని చెప్పొచ్చు. ఒకటి ఏమప్ప అంటే బుద్ధిహీనులు, ఈడియట్స్ అంటాం. ఈడియట్స్ అంతా 0 to 29 ప్రజ్ఞాలబ్ధి కలిగి ఉంటారు. 0 to 29 ఏమి ఈడియట్స్ అంటే మూఢులు లేదా బుద్ధిహీనులు. తర్వాత 30 నుంచి 49 ప్రజ్ఞ ఉండేవాళ్ళు బుద్ధిమాంద్యులు అంటే ఇంబిజైల్స్. తర్వాత 50 to 69 ఉండేవాళ్ళు అల్పబుద్ధులు, మోరాన్స్ అంటారు. 50 to 69. తర్వాత 70 నుంచి 89 ఉండేవాళ్ళు స్లో లెర్నర్స్, వీళ్ళు నిదానంగా అభ్యసనం చేసేవాళ్ళు. తర్వాత 90 to 109 ఉండేది సగటు ప్రజ్ఞ కలిగిన వారు. అదేవిధంగా సమాజంలో వీళ్ళు చాలా ఎక్కువ మంది, ఎంత శాతం ఉంటారంటే 48% సగటు ప్రజ్ఞ ఉండేవాళ్ళే ఉంటారు. తర్వాత ఉన్నత ప్రజ్ఞావంతులు 110 to 119, దీన్ని సుపీరియర్స్ అంటారు. 120 to 139 వెరీ సుపీరియర్స్, అత్యున్నత ప్రజ్ఞావంతులు అంటాం. 140 అబోవ్ ఉంటే జీనియస్, గిఫ్టెడ్ లేదా ప్రతిభావంతులు, వరదత్తులు అంటాం. ఇది మనకి ఒక బెల్ షేప్డ్ కర్వ్. కాబట్టి ఎక్కువ మంది సగటు ప్రజ్ఞల వారే సమాజంలో ఉంటారు. వాళ్ళు ఎంత అంటే 48% అనమాట. ఇది ఇంకా ప్రజ్ఞా పరీక్ష రకాలు అనేటువంటివి మనకు ఉన్నాయి. ప్రజ్ఞా పరీక్షలో రకాలు అనేటువంటిది, రకాల్లో వ్యక్తిగత పరీక్షలు మీరు ఇక్కడ పైన స్క్రీన్లో చూసినట్లయితే ప్రజ్ఞా పరీక్ష రకాల్లో అడ్డంగా పైన ఉండేది వ్యక్తిగత పరీక్షలు అనమాట. తర్వాత వ్యక్తిగత పరీక్షల కింద ఏమున్నాయి సామూహిక పరీక్షలు. ఈ వ్యక్తిగత పరీక్షల్లో ఏమేమి వస్తాయి అంటే బీనే సైమన్ మాపని పరీక్ష, బీనే సైమన్ పరీక్ష. ఇది శక్తి పరీక్ష అంటే టైం అనేది ఫిక్స్ కాదనమాట. తర్వాత వెస్ట్లర్స్ శాబ్దిక పరీక్షలు, ఇది శక్తి పరీక్ష. తర్వాత స్టాన్ఫర్డ్ బినే సైమన్ పరీక్ష, వెస్ట్లర్ శాబ్దిక పరీక్ష కూడా ఉంది. ఇవన్నీ శక్తి పరీక్షలు. తర్వాత ఈ 3 భాషను ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఎవరికి అంటే అక్షరాస్యులకు. శాబ్దిక పరీక్షలంతా పేపర్ పరీక్షలంతా అక్షరాస్యులకు. బినే సైమన్ మాపని ఒకటి, బినే సైమన్ పరీక్ష ఒకటి, స్టాన్ఫర్డ్ బినే పరీక్ష ఒకటి. అదేవిధంగా వెస్ట్లర్ శాబ్దిక పరీక్షలు కూడా, ఇవన్నీ కూడా వ్యక్తిగత పరీక్షలే, తర్వాత శాబ్దిక పరీక్షలే, శక్తి పరీక్షలు అనమాట. నెక్స్ట్ తర్వాత అశాబ్దిక పరీక్షలు. వ్యక్తిగత పరీక్షల్లో అశాబ్దిక పరీక్షలు కూడా ఉన్నాయి. భాటియా ప్రజ్ఞామాపని, ఇది వేగ పరీక్ష, టైము
ఫిక్స్ అయి ఉంటుంది. ఇది టెట్ అక్టోబర్ 2024కి ఇచ్చారు. తర్వాత వెస్ట్లర్ అశాబ్దిక పరీక్షలు కూడా ఉన్నాయి. WISC వెస్ట్లర్స్ ఇంటెలిజెంట్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. ఇవన్నీ అశాబ్దిక పరీక్షలు, పిల్లలకి నిరక్షరాస్యులకి పెట్టే పరీక్షలు. ఇవి సెగ్వెన్ ఫార్మ్ బోర్డ్ టెస్ట్ అనేది కూడా ఉంది, అది కూడా అశాబ్దిక పరీక్ష. నిష్పాదన పరీక్ష బ్యాటరీ పరీక్ష లేదా బాటియా ప్రజ్ఞామాపని. నెక్స్ట్ సామూహిక పరీక్షలు ఉన్నాయి. సామూహిక పరీక్షల కింద ఏమొస్తాయంటే ఆర్మీ ఆల్ఫా. ఇది మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో పెట్టారు. ఇది వేగ పరీక్ష, టైం బౌండ్ ఉంటుంది, చదువుకున్న వారికి పెడతారు. ఇది శాబ్దిక పరీక్ష అనమాట. రైట్. నెక్స్ట్ ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్. ఇది కూడా శాబ్దిక పరీక్షే, సామూహిక పరీక్ష అనమాట. తర్వాత ఓటిస్ సాధారణ మానసిక సామర్థ్యాల పరీక్ష. ఇది కూడా వేగ పరీక్ష, శాబ్దిక పరీక్ష, తర్వాత సామూహిక పరీక్ష. 3 ఉన్నాయి. ఆర్మీ ఆల్ఫా, తర్వాత ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్, తర్వాత ఓటిస్ సాధారణ మానసిక సామర్థ్యాల పరీక్ష. ఇవన్నీ వేగ పరీక్షలు, శాబ్దిక పరీక్షలు, తర్వాత సామూహిక పరీక్షలు, పేపర్ పెన్సిల్ అక్షరాస్యులకి పెట్టే పరీక్షలు. నెక్స్ట్ అశాబ్దిక పరీక్షలు వచ్చేసి ఆర్మీ బీటా అనేటువంటిది ఇప్పుడు వేగ పరీక్ష. ఇది సైన్యంలో నియామకాల కోసం పెడతారు. ఇది చదువుకోని వారి కోసం పెట్టే పరీక్ష. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ పరీక్ష. ఇది కూడా పేపర్ పెన్సిల్ పరీక్ష, శక్తి పరీక్ష. ఇది అశాబ్దిక పరీక్ష. తర్వాత గుడ్ ఇనాఫ్ డ్రా ఎ పర్సన్ టెస్ట్. ఇది పేపర్ పెన్సిల్, శక్తి పరీక్ష అనమాట. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి ప్రజ్ఞా పరీక్షలు ఉదాహరణలు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. తర్వాత యాప్టిట్యూడ్స్ అనమాట. యాప్టిట్యూడ్స్ అంటే నిర్వచనం ఏమంటే సహజ సామర్థ్యము. భవిష్యత్తులో ఒక వ్యక్తి నిర్దిష్ట రంగంలో ఎంతవరకు రాణించగలడో సూచించే అంతర్గత పుట్టుకతో వచ్చే సామర్థ్యమే సహజ సామర్థ్యం అనమాట. సహజ సామర్థ్యం వల్ల ఏం కనుక్కోవచ్చు, భవిష్యత్తులో ఒక వ్యక్తి ఏ రంగంలో రాణించగలడో సూచించవచ్చు అనమాట. నెక్స్ట్ దీని ప్రాముఖ్యత ఏమంటే ఇద్దరు వ్యక్తుల మధ్య తేడాలను కనుక్కోవడానికి సహజ సామర్థ్యాలు ఉపయోగపడతాయి అన్నమాట. ఒకే శిక్షణ పొందిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు అద్భుతంగా రాణిస్తారు, అది వారి సహజ సామర్థ్యానికి ప్రధాన కారణం. తర్వాత ఉదాహరణ చూసినట్లయితే ఎటువంటి శిక్షణ ఇవ్వకముందే ఒక విద్యార్థి యంత్రాలను సులభంగా అర్థం చేసుకోవడం మరియు మరమ్మతులు చేయడం మెకానికల్ యాప్టిట్యూడ్. అతనికి ఏముంది అంటే మెకానికల్ సహజ సామర్థ్యము ఉంది అని చెప్పొచ్చు అనమాట. ఇది సహజ సామర్థ్యాలకు సంబంధించినటువంటి అంశాలు. తర్వాత తదుపరి మనకు వైయక్తిక భేదాలు ఇంకా ఎక్కడుంటాయంటే అభిరుచులలో కూడా వైయక్తిక భేదాలు అనేటువంటివి ఉంటాయి. అభిరుచుల్లో కూడా వైయక్తిక భేదాలు ఉంటాయి. ఆ అభిరుచులకు సంబంధించిన వైయక్తిక భేదాల్లో ముఖ్యంగా అభిరుచి అంటే ఏమి అంటే జేపీ చాప్లిన్ చెప్పిన దాని ప్రకారము ఒక విషయము లేదా కృత్యము లేదా వ్యక్తికి అతి ముఖ్యం అనిపించే ఒక అనుభూతినే అభిరుచి అంటాము. అభిరుచి అంటే ఇంట్రెస్ట్. ఆ విషయం కానీ ఆ కృత్యం కానీ ఆ వ్యక్తికి అతి ముఖ్యం అనిపిస్తే ఆ అనుభూతినే అభిరుచి అంటారు, జేపీ చాప్లిన్ చెప్పాడు. మరి ఎట్లా ఏర్పడతాయి అభిరుచులు అంటే సహజ సిద్ధంగా వ్యక్తి స్వభావం వల్ల పుట్టుకతో రావచ్చు, లేదా సమాజం పరిసరాల పరస్పర చర్య వల్ల ఎన్విరాన్మెంటల్ ఇంటరాక్షన్ వల్ల కాలక్రమేణా కూడా ఏర్పడవచ్చు అభిరుచి. తర్వాత ఎట్లా కొలుస్తారు అభిరుచులు అంటే వివిధ సందర్భాల్లో వారు చూపే ప్రతిస్పందనల ద్వారా అశాస్త్రీయమైన కాకుండా శాస్త్రీయమైన మాపనుల ద్వారా అభిరుచిని కొలవచ్చు. ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఇన్వెంటరీస్ అనేటువంటివి ఉండే దాని ద్వారా కొలవచ్చు. నెక్స్ట్ వైయక్తిక భేదాలు వైఖరులు. వైయక్తిక భేదాలు వైఖరులు అంటే వైఖరుల ద్వారా వైయక్తిక భేదాలు గుర్తించవచ్చు. ఒక పరిస్థితికి, ఒక వ్యక్తికి, లేదా ఒక వస్తువు పట్ల పొందికగా ప్రతిస్పందించడానికి వ్యక్తికి ఉండే సంసిద్ధతనే రెడీనెస్ టు రెస్పాండ్నే వైఖరి అంటారు. వైఖరి అంటే ఆ పరిస్థితికి, ఆ వ్యక్తికి, ఆ వస్తువు పట్ల పొందిగ్గా ప్రతిస్పందించడమే ఆ వ్యక్తికి ఉండే సంసిద్ధతనే ఏమంటారంటే వైఖరి అంటారు. ప్రభావితం చేసే కారకాలు ఏంటివి ఈ వైఖరిని అంటే కులము, మతము, జాతి, ప్రాంతము, సమాజము మరియు స్థానిక సంస్కృతి అనేది. తర్వాత గుర్తింపు. వైఖరి అనేది అంతర్గతమైనప్పటికీ దాన్ని బాహ్య ప్రవర్తన ద్వారా తెలుసుకోగలం.
ఇది మానసిక శక్తులు మరియు ఉద్వేగాలతో కలిసి పనిచేస్తుంది. కాబట్టి వైఖరిని లోపలే ఉన్నప్పటికే దాన్ని బాహ్య ప్రవర్తన ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇది మానసిక శక్తులు ఉద్వేగాలతో సమ్మిళితమై ఉంటుంది. ఏందది అంటే వైఖరులు. కాబట్టి వైయక్తిక భేదాలను నిర్దేశించే అంతర్గత అంశాలు ఇంకా ఏమున్నాయంటే విలువలు ఉన్నాయి. విలువలు కూడా అలాంటివే. విలువ అంటే ఏమంటే లక్ష్యం వైపు సుస్థిరంగా నడిపే ఒక ప్రేరణ. విలువ అనేది ఒక ప్రాథమిక మానసిక అవసరం అని ప్రముఖ మనస్తత్వ శాస్త్రవేత్త అబ్రహం మాస్లో చెప్పాడు. కాంక్షా స్థాయి అంటే లెవెల్ ఆఫ్ ఆస్పిరేషన్. విజయం సాధించాలనే మానసిక కోరిక ఉన్నప్పుడు ఆ కృత్యంలో విజయం సాధిస్తే కాంక్షా స్థాయి పెరుగుతుంది. అపజయం ఎదురైతే క్రమంగా కాంక్షా స్థాయి తగ్గుతుంది. మరి ఆత్మభావన అంటే ఏమిటి? తన గురించి తనకు గల సొంత ఆలోచన, తన బలాలు బలహీనతలు ఏమిటో స్పష్టంగా తెలుసుకోవడమే సెల్ఫ్ కాన్సెప్ట్. ఇది నేరుగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. కాబట్టి ఆత్మభావన అనేటువంటి ఉన్నవాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళకు తెలిసింటుంది. వాళ్ళ బలాలు బలహీనతలు ఏమిటో తెలిసింటుంది. వాళ్ళకి ఆత్మవిశ్వాసం కూడా పెంపొందిస్తుంది ఆత్మభావన అనేది. ఇది వైయక్తిక భేదాలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రజ్ఞకు సంబంధించినటువంటి అంశము. ఈ ప్రజ్ఞకు సంబంధించిన అంశంలో ఇంకా ముఖ్యమైనటువంటివి ఏమంటే ప్రజ్ఞ సిద్ధాంతాలు అనేటువంటివి ఉన్నాయి. ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది బీనే స్టెర్న్ టెర్మన్. దీని అర్థం ఏమంటే ప్రజ్ఞ అనేది ఒకే అంశము, యూనిఫ్యాక్టర్ థియరీ అంటారు. తర్వాత ద్వికారక సిద్ధాంతం 2 ఫ్యాక్టర్ థియరీని ప్రతిపాదించింది చార్లెస్ స్పియర్మన్. రచించిన గ్రంథము ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్. దీంట్లో ద్వికారక సిద్ధాంతం 2 ఫ్యాక్టర్ థియరీలో 2 ఫ్యాక్టర్స్ ఉంటుంది. ఒకటి ఎస్ ఫ్యాక్టర్, దెన్ జీ ఫ్యాక్టర్. ఎస్ అంటే స్పెసిఫిక్ అండ్ జీ అంటే జనరల్. కాబట్టి ఎస్ కారకము జీ కారకం అనేటువంటిది ఉంటుంది. సో దీన్ని ప్రతిపాదించింది చార్లెస్ స్పియర్మన్. బహుకారక సిద్ధాంతకర్త మల్టీ ఫ్యాక్టర్ థియరీ సిద్ధాంతకర్త ఈఎల్ థారండైక్. ఈయన మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథం రాశాడు 1927లో. థారండైక్ మానసిక సామర్థ్యాలు మాపనం చేయడానికి సిఏవిడి అనే దాన్ని రూపొందించాడు. సిఏవిడి అంటే కంప్లీషన్, అర్థమెటిక్, వొకాబులరీ, డైరెక్షన్. సిఏవిడి అంటే దీంట్లో 2200 మానసిక సామర్థ్యాలు ఉన్నాయన్నమాట. ఇది బహుకారక సిద్ధాంతానికి సంబంధించినది. తర్వాత సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ 1887-1955 మధ్యలో లూయి ఎల్ థర్స్టన్. ఈయన 7 రకాల ప్రాథమిక మానసిక సామర్థ్యాలను తెలియజేశాడు. ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్. థర్స్టన్ సతీమణి తెల్లిగ్వి థర్స్టన్ దీన్ని ప్రతిపాదించారు. సామూహిక కారక సిద్ధాంతం గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ ప్రపోజ్డ్ బై లూయి ఎల్ థర్స్టన్. ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అని ప్రతిపాదించాడు. ఇవి సిద్ధాంతాలు. ఇంకా ప్రజ్ఞామాపనలు ఉద్యమ పిత అంటే ఆల్ఫ్రెడ్ బినే. 1905లో 30 చిన్న పరీక్షలతో సైమన్ బినే మాపని తయారు చేయడం జరిగింది వయసు ప్రకారంగా. 1908లో 59 పరీక్షలు పెరిగింది సైమన్ బినే మాపని. 3 నుంచి 13 సంవత్సరాల వయస్సు పిల్లలకి. 1911లో మానసిక వయస్సు అనే భావనని తర్వాత 1911లోనే ఆల్ఫ్రెడ్ బినే మరణించాడు. 1916లో 90 పరీక్షా అంశాలతో స్టాన్ఫర్డ్ బినే మాపన్ని 3 నుంచి 14 సంవత్సరాల వాళ్ళకి ఎల్ఎం టెర్మన్ కండక్ట్ చేయడం జరిగింది. 1937లో 129 అంశాలతో స్టాన్ఫోర్డ్ బినే మాపని పిల్లలు పెద్దలకు అందరికీ కలిసి ఎల్ఎం టెర్మన్ రూపొందించడం జరిగింది. ఇది ప్రజ్ఞా విశేషాలకు సంబంధించినటువంటి అంశాలు. కాబట్టి మనకు ఇది సైకలాజికల్ థియరీ ఏమంటే ప్రతి విద్యార్థి యొక్క శారీరక మానసిక ఉద్వేగ సంజ్ఞాత్మక వికాసాలు అనేవి ఉపాధ్యాయుడు మొదటగా అర్థం చేసుకోవాలి. బోధనా పద్ధతులు కూడా ఒక మూస పద్ధతిలో కాకుండా ప్రాజెక్ట్ పద్ధతి, కృత్యాధార పద్ధతులను ఉపయోగించాలి. అదేవిధంగా వ్యక్తిగత విద్యా ప్రణాళిక, ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అనేటువంటిది ఉండాలి. గాల్టన్ నుంచి స్పియర్మ్యాన్ వరకు శాస్త్రవేత్తలు సూచించినట్లుగా విద్యార్థులకు విభిన్న సామర్థ్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలి. తర్వాత సొంత వేగంతో అభ్యసనం, సెల్ఫ్ పేస్డ్
లెర్నింగ్ అనేది ఉండాలి. వైయక్తిక భేదాలకు పరిగణనలోకి తీసుకుంటే ప్రతి విద్యార్థి సొంత వేగంతో నేర్చుకునడానికి స్వేచ్ఛ అవకాశం పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రజ్ఞకు సంబంధించినటువంటి అంశాలు, వైయక్తిక భేదాలు, వైఖరులు, అభిరుచులు మరియు సహజ సామర్థ్యాలు, సో ప్రజ్ఞా పరీక్షలు, ప్రజ్ఞాలబ్ధి విభజన, ప్రజ్ఞాలబ్ధికి సంబంధించిన సూత్రము, స్టెన్బర్గ్ త్రిబుద్ధి సిద్ధాంతము, గార్డినర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతము, ప్రజ్ఞా సిద్ధాంతాలు రకాలు, ఏకకారక, ద్వికారక, బహుకారక సిద్ధాంతాలు, సామూహిక సిద్ధాంతాలు, ప్రజ్ఞా మాపనలు, ప్రజ్ఞా నిర్వచనాలు, వాటికి సంబంధించి ఒకసారి బాగా విన్నారు. థ్యాంక్ యూ. సో కీప్ వాచింగ్ ఫర్ దిస్ ఈజ్ టెట్ 2026 బండి శ్రీనివాసులు. ఫర్ నెక్స్ట్ వీడియోస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ and share this video to your friends to get pass in the TET exam. Thank you.